హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే సార్. నమస్తే. ఎస్ సార్, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన స్టార్ట్ అయిపోయింది సార్. ఈ రోజే క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. సో సైన్ ఎక్కడైతే పెట్టిండ్రో దానికి ఆమోదం అదంతా జరిగిపోయింది సార్. సో ఇంత అప్రతిహాసంగా గెలిచారు కాబట్టి 164 మ్యాండేట్ ఇచ్చారు. సో చాలా బలంగా ఉంది. ఇంకా రాజకీయంగా ఎట్లాంటి ఢీ కొట్టడానికి ఇంకెవరు లేని సిచ్యువేషన్ కనిపిస్తోంది సార్. సార్ ఇప్పుడు 3 పార్టీలు అందులో కలిసి ఉన్నాయి. సో కార్యకర్తల ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి, ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఉంటాయి, ఇంకా రకరకాల పదవులు చాలా ఉంటాయి. వాటిల్లో ఎట్లా సాటిస్ఫాక్షన్ చేయబోతున్నారు? అండ్ ఎస్పెషల్లీ ఈ 3 పార్టీలు వాళ్ళ కార్యకర్తలకి ఏం చేయబోతున్నాయి? ఎందుకంటే మొన్నటి వరకు కూడా 5 ఏళ్ల పాటు చాలా పోరాటమే చేశారు. సో వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయబోతున్నారు? ఏం జరగవచ్చు ముందు ముందు? తెలుగుదేశం పార్టీలో నుండి మొదటి 5 హామీల మీద ఆయన సంతకం పెట్టారు. ఆ సంతకానికి ఏంటంటే క్యాబినెట్ అప్రూవల్ అన్నిటికీ కావాలి కాబట్టి ఫస్ట్ క్యాబినెట్లో వీటి మీద దాదాపు 3 గంటల పాటు జరిగింది. ఉమ్మడి కూటమి క్యాబినెట్ అన్నమాట. అది జరిగింది. వాటి మీద అన్ని రాటిఫై చేసుకున్నారు. ఏది ఈ పింఛన్లు కానీ ఇట్లా అన్ని వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఇది కొంత రిలీఫ్, ప్రజలకి కొంత రిలీఫ్. ఇది మామూలుగా జరిగేది. మామూలు ప్రజలు ఎవరు అడగలేదు, వీళ్ళు ప్రామిస్ చేశారు, ఎలక్షన్ ప్రామిస్ చేశారు కాబట్టి ఇచ్చారు అనే ప్రజలు భావిస్తారు తప్పితే అంతకు మించి పెద్దగా ప్రజలకు రిలీఫ్ ఏమో రోడ్లు ఏమి వేసేసింది రాత్రి అది సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు వీళ్ళు చేయగలిగింది. డిఎస్సి మెయిన్ అదొక రిలీఫ్ నిరుద్యోగులకి. ఓ రిలీఫ్, వాళ్ళు ఏదో చదువుకుంటూ ఉంటారు ఎగ్జామ్స్కి, అదొక కార్యక్రమం అది నడుస్తూ ఉంటుంది. ఇకపోతే రాజకీయాల్లో ఇక్కడ కార్యకర్తలు, సానుభూతి పరులు, నాయకులు 3 విభాగాల కూటమి మొత్తానికి కార్యకర్తలు అంటే ఫిజికల్గా వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు సోషల్ మీడియా, సానుభూతి పరులు వీళ్ళు కూడా సోషల్ మీడియాలో కానీ వాటిల్లో కానీ యోధుల్లాగా పోరాడిన వాళ్ళే ఉంటారండి. ఇక సామాన్య ప్రజలు వాళ్ళ యాస్పిరేషన్స్ ఇలా ఉండకూడదు, ఇలా ఉంటే బాగుంటుంది, వాళ్ళకంటూ కొన్ని భావనలు, ప్రభుత్వం ఎలా ఉండాలి అని. ఇక్కడ కార్యకర్తలు, సానుభూతి పరులు ఏం ఆశిస్తున్నారంటేనండి, ప్రధానంగా ప్రతి ఎలక్షన్ మీటింగ్లోనూ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు కానీ వీళ్ళంతా కూడా కొంతమంది పేర్లు చదివేవాళ్ళు. అమర్నాథ్ గౌడ్, చంద్రయ్య, డాక్టర్ సుధాకర్, మరి శిరోమణనం ప్రసాద్, రుయా హాస్పిటల్లో ఆమె, ఇలా కొన్ని పేర్లు చదివి వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో అరాచకానికి బలయ్యారు. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించండి. మీరు అధికారంలోకి వచ్చి మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి 10 రోజులైంది. మొదటి క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. కొత్త పార్టీ అధ్యక్షుడిని కూడా ఎన్నుకున్నారు. కాబట్టి తప్పకుండా మీరు అందరూ ఆ 4 ఫోటోల్ని, ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ మొదటగా బలైన వ్యక్తి డాక్టర్ సుధాకర్. ఇది క్లాసిక్ కేసు అండి. అతను మాస్క్ అడిగినందుకు చనిపోయాడు. అతను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అమర్నాథ్ గౌడ్ గారు, అతను కూడా చిన్న పిల్లాడు, నీ అల్లరి చేస్తున్నాడని అడిగితే అక్కడ చంపారు చెరుకుపల్లి. అతను కూడా ఏ పార్టీకి, చిన్న పిల్లాడు, కుర్రాడు, చదువుకునే కుర్రాడు. మరి మీ పార్టీ మరి అధికారంలోకి రావటం కోసం వాళ్ళ పేర్లు ఉపయోగించుకున్నారు కాబట్టి వాళ్ళ సంస్మరణ కోసం మీరు తప్పకుండా వాళ్ళ ఫోటోలు కార్యాలయంలో పెట్టి దండన్నా వేశారా? వాళ్ళ కుటుంబాలని పరామర్శించారా? అది పరామర్శించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఉంది. అది కార్యకర్తలు ఫస్ట్ కోరుకుంటున్నారు. అందరూ మనోభావం. రెండవది, ఏ విధమైన అధికారుల ద్వారా, అవినీతి అధికారుల ద్వారా తాము శిక్షించబడ్డామో ఆ అధికారులను మీరు పెట్టుకోవద్దని వాళ్ళు కోరుకుంటున్నారు. అదే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, జిల్లా స్థాయి అధికారులు కానీ, గ్రామ స్థాయి అధికారులు, వాళ్ళని తప్పకుండా ప్రక్షాళన, అధికార యంత్రాంగం ప్రక్షాళన అనేది పూర్తి స్థాయిలో ఏ విధమైన మినహాయింపులు కోరుకోవట్లేదండి. మీరు కొంతకాలం ఆయన్ని గత ఎన్నికల కమిషనర్గా పనిచేశారు త్రివేదిని. ఆయన కొన్నాళ్ళు ఇంకా అధికారంలో పెడితే చాలా తీవ్రమైన విమర్శలు వచ్చినాయి. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ చేసుకున్నాం, ఆయన తీసేయటం. అంటే ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా ఉండాలి. ఓకే, తప్పకుండా.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు, అప్పటికప్పుడు కొంతమందికి రిలీఫ్ కలిగేటట్టు. ఇది పకడ్బందీగా ఇక్కడ తెలంగాణలో ఎలాగైతే ప్రజాపాలన జరుగుతుందో అది కొనసాగించేటట్టు ఉండాలి. అది కూడా కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక సిస్టమ్ ఏర్పరచుకున్నారు, వాళ్ళు ప్రజా దర్బార్ లాగా ప్రజా దర్బారు. అలాగే అప్లికేషన్స్ వాళ్ళు కూడా ఏమున్నా నారా లోకేష్ గారు జనసేన ఇద్దరు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.